ఇది ఇద్దరు విడదీయలేని స్నేహితుల కథ. కళ్యాణి మరియు దీప్తి. చిన్నప్పటినుంచే వారు నవ్వులు, కలలు, రహస్యాలు పంచుకుంటూ తమ ఇష్టమైన ఆముదం చెట్టు కింద ఎన్నో జ్ఞాపకాలు సృష్టించారు. వారి బంధం ఎంతో పవిత్రం, ఎంతో మృదువైనది. ఒక చల్లని ఉదయం కళ్యాణి జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆమె నాన్నగారికి మరో పట్టణానికి బదిలీ అయిందన్న వార్త విని ఆమె హృదయం భారంగా మారింది. తన అత్యంత స్నేహితురాలిని విడిచి వెళ్లాల్సి వస్తుందన్న ఆలోచన ఆమెను పలచివేసింది. కళ్యాణి ఏమి అనకముందే ఆమె మనసులోని బాధను దీప్తి అర్థం చేసుకుంది. నిశ్శబ్దంగా ఆమె చేతిని పట్టుకుని ఆముదం చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ నిలబడి దీప్తి మృదువుగా చెప్పింది, కళ్యాణి, నిజమైన స్నేహాన్ని దూరం ఎప్పుడూ విడదీయదు. నేను ప్రతిరోజు నీ పక్కన ఉండకపోవచ్చు, కాని నీవు నన్ను నీ హృదయంలో ఎప్పుడూ అనుభవిస్తావు. విడిపోవడానికి ముందు దీప్తి ఒక చిన్న హస్తకళా డైరీని కళ్యాణికి ఇచ్చింది. మొదటి పేజీలో ఆమె రాసింది, నన్ను మిస్ అయితే ఇందులో రాయి, నేను తప్పక చదువుతాను. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, కాని వారి బంధం అసలు తగ్గలేదు. ఆ డైరీలోని సందేశాలు వారిని ఇంకా దగ్గర చేశాయి. ఎందుకంటే నిజమైన స్నేహం దూరంతో కాదు, హృదయంతో జీవిస్తుంది.